ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. అంటే ఏం లేదు. ఇప్పుడు మనము ఉదాహరణకి యాదగిరిగుట్ట ఉన్నది. యాదగిరిగుట్ట మనం వీడియోలు చూస్తుంటే ఎవ్వరికైనా వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. వారంలోనే 25,000 మంది. 6 నెలల్లో లక్షల మంది, 6,00,000 మంది, 10,00,000 మంది ఇట్లా వ్యూస్ ఉంటున్నారు. వాళ్ళు ఎలా తీస్తున్నారంటే వాళ్ళు ఆ ఊరికి ఎలా వెళ్లారు యాదగిరిగుట్టకు, వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది అని చూస్తున్నారు. యాదగిరిగుట్టలో టికెట్లు ఎక్కడిస్తారు, రూమ్లు ఎక్కడ బుక్ చేసుకోవాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, గుండము స్నానం చేసేది ఎక్కడున్నది, ఇవన్నీ తీస్తున్నారు. భక్తులను తీస్తున్నారు. మొత్తం ఆ గుడి లొకేషన్ అంతా తీస్తున్నారు గదే. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు. సో, ఇలాగే మనం కూడా తీయొచ్చు కదా! యాదగిరిగుట్టకు మనకు వస్తే మనకు కూడా ఐడియా వస్తది. ఎందుకంటే యాదగిరిగుట్టకు పోతే ఖచ్చితంగా మనకు కూడా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది. వాళ్ళకొస్తున్నాయి కాబట్టి. వాళ్ళు ఎలా తీస్తున్నారో చూసి మనం తీస్తాం. లేదా యాదగిరిగుట్టలో సినిమా వాళ్ళు సినిమా స్టైల్‌లో కూడా మనం తీస్తూ ఉంటాం కదా! సినిమా వాళ్ళు ఎలా తీస్తారు, అంటే వేరే సినిమాల్లో మనం సీన్స్ చూస్తాం కదా! ఆ విధంగా దాన్ని చూసి దాన్ని అనుకరించి యాదగిరిగుట్టను తీస్తాం. అంతే కదా! అందంగా వచ్చేటట్టు. అంటే సినిమా ఫోటోగ్రఫీ మనకు తెలుసు కాబట్టి, సినిమా వాళ్ళు ఎలా తీస్తారు గుడులను, గోపురాలను, చుట్టూ ఉన్న లొకేషన్ అంటే గుట్ట మీద నుంచి చూస్తే ఊరు ఎలా కనబడుతది, ఇవన్నీ ఎక్కడో సినిమాల్లో చూసి తీస్తూ ఉంటాం. అలా తీయకండి. అలాగే యాదగిరిగుట్టలు వేరే వాళ్ళకి వ్యూస్ వచ్చినాయి కదా అని ఇన్స్పిరేషన్‌తో పోకుండా మనం సొంతంగా తీస్తే ఎలా తీస్తాం? అలా తీయండి. ఎందుకంటే యాదగిరిగుట్టకు వేరే వాళ్ళకి వ్యూస్ వచ్చినాయి కాబట్టి మనం పోవాలనుకుంటున్నాం. కానీ మనం వేరే ప్రాంతాలకు వెళ్తాం కదా! అవన్నీ వాళ్ళకి వ్యూస్ రావు. అది కొత్త ప్లేస్. మరి ఆడ ఎవరిని చూసి ఇన్స్పిరేషన్‌గా తీసినాం? మనం సొంతంగా పోయినాం కదా! మన సొంత ఐడియాతోటి సొంతగా మనం అక్కడ లొకేషన్‌లో సొంతగా తీసినాం. అంతేనా? అలా మీరు సొంతంగా తీయండి. యాదగిరిగుట్టను కూడా సినిమా స్టైల్‌లో షూట్ చేయకుండా, వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్ కాకుండా వెళ్తే ఎలా ఉంటారో, సినిమా స్టైల్‌లో ఇన్స్పిరేషన్ కాకుండా మీరు వీడియో తీస్తే ఎలా ఉంటదో అలా తీయండి. అంటే ఎలా తీయాలి? అంటే ఇప్పుడు మన ఊర్లోనో మనకు గుర్తింపు లేని కొన్ని ప్లేస్‌లు ఉంటాయి కదా! మన ఊర్లో చిన్న చిన్న దేవాలయాలు, అందమైన ప్రదేశాలుంటాయి. అవి యూట్యూబ్‌లో ఇంతవరకు ఎక్కడా రాలేదు. వాటిని కామన్‌గా తీస్తాం కదా! తీస్తే అది సినిమా స్టైల్‌లో తీయం. అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న థింగ్స్ మనం తీస్తాం. తీస్తే కొన్ని ఇంట్రెస్ట్‌గా పడతాయి. మనం తీయకున్నా అక్కడున్న లొకేషన్స్ ఇంట్రెస్ట్‌గా పడతాయి. కొన్ని ఫోటోలు మంచిగొస్తాయి. మనం తీయకున్నా మంచిగొస్తాయి. కొన్ని లొకేషన్స్ మంచిగుంటే మనం తీస్తాం. ఇట్లుంటదన్నట్టు. అంతే తప్ప మనం కావాలని ఎవరినో కాపీ చేసి, అనుకరించి తీయడం అనేది ఉండదు. చూస్తావా? అంటే ప్రకృతి సిద్ధంగా మనం తీసినప్పుడు వచ్చే అందమైన సన్నివేశాలు అక్కడ వీడియోలో పడతాయి. లేదా కొన్ని అక్కడ అందమైన సన్నివేశాలు ఉంటే వాటిని తీస్తాం. కాబట్టి ఇగో ఇట్లా అన్నమాట. దీన్ని బట్టి ఏంది అంటే ఒకరిని ఇన్స్పిరేషన్ కాకుండా ఆడ ఉన్న అందమైన సీన్‌ని తీయండి. లేదా మీరు తీసిన సీన్ అందంగా ఏదొస్తదో దాన్ని చూసి నేర్చుకోండి. అంతే తప్ప వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని అలాగే తీయాలని మాత్రం అనుకోకండి. ఇగ ఇలా కొత్త విషయాలు ఎన్నో కోటి విషయాలు మీరు సొంతగా మీరు తీస్తూ ఉంటే మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. మీ దృష్టితో ఎలా తీస్తే మంచిగొస్తాంది, ఎలా చూస్తే జనం చూస్తారు, ఎలా తీయాలని మీకు అనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళని కాపీ చేయకుండా కొన్ని సన్నివేశాలు మంచిగున్నాయి కదా! వాటిని తీయాలనుకుంటాం కదా! కొన్ని అరుదైన దృశ్యాలు, అరుదైన సన్నివేశాలు మనకు కనిపిస్తూ ఉంటే వాటిని ఫోటోలు తీస్తాం కదా! ఆ విధంగా మీరు సొంతగా తీయండి. సొంతగా ఎవరిని కాపీ చేయకుండా. అప్పుడు అది మీ సొంత అయితది ఇక్కడ. అంతే అనమాట. ఇలాగే ఇక రెండోదేంటంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కూడా అంతే అనమాట. వేరే వాళ్ళని కాపీ చేసి, వేరే వాళ్ళని చూసి, వేరే వాళ్ళ వీడియోని తీసుకొని మనం ఇలా రాయాలి, అలా రాయాలి అని అనుకోకుండా మీరు సొంతంగా చేయండి. ఉదాహరణకి గూగుల్‌లో ఆర్టికల్ ఉంది. అమ్మాయిలని ఇంప్రెస్ ఎలా చేయాలి? దాన్ని అందులో ఉన్నట్టు చెప్పకండి. అదే వీడియోని తీసుకొని మీకు ఎలా నచ్చింది ఆ విధంగా చెప్పండి. అలాగే మీరు చెప్పిన దాంట్లో ఏది నచ్చే విధంగా ఉందో మీరు గమనించండి ఒక ప్రేక్షకుడిగా. అలాగే ఎలా చెప్పాలి అని అనిపించిందో అలా చెప్పండి. అంటే ఒకరిని ఇన్స్పిరేషన్ కాకుండా, ఒకరిని ఇన్స్పిరేషన్ తీసుకోకుండా ఇలా చెప్తే మంచిగా అనిపించిందనుకో అలా చేయండి. అంటే మీకు నచ్చింది చేయండి. అలాగే మీకు తెలియకుండానే ఒకటి నచ్చిన సన్నివేశం వస్తుంది. నచ్చిన మూమెంట్ అందులో చెప్పాలనిపిస్తుంది. ఆ విధంగా చెప్పండి. ఓకే. ఇలా చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే మీరే ప్రేక్షకుడు, మీరే దర్శకుడు. తప్ప ఎక్కడ మీరు నేర్చుకోలేదు. వేరే ఏ డైరెక్టర్ దగ్గర నేర్చుకోలేదనమాట. ఈ విధంగా మీకు మీరే నచ్చింది, నచ్చనిది సారీ నచ్చినయన్నీ మీరు తెలుసుకోండి. మీలో మీకు నచ్చినవి తెలుస్తా ఉంటాయి. అవి చూడండి. అలాగే నచ్చినవి మీకు కనిపిస్తాయి కదా! వాటిని షూట్ చేయండి. ఈ విధంగా మీరు చేస్తే ఒకరిని కాపీ చేయకుండా మీరు కంటెంట్ తయారు చేయగలుగుతారు. ఓకే. ఇలా కోటి చేయండి. ఒకటి కాదు. ఒక వీడియోలో కోటి విషయాలు ఇలాగే తెలుసుకోండి. ఇలా క్రియేట్ చేయండి. కానీ వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకోకండి. కాపీ చేయకండి. ఇప్పుడు మీరు సొంతంగా కంటెంట్ తయారు చేయగలుగుతారు. అది డిఫరెంట్ కంటెంట్ తయారు చేయగలుగుతారు. ఆల్రెడీ ఇప్పటివరకు ఎక్కడ యూట్యూబ్‌లో లేని కంటెంట్, ఇప్పటివరకు యూట్యూబ్‌లో లేని టైటిల్ మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఉదాహరణకి మీరు అమెరికా పోయారు. అమెరికా పోతే అక్కడ బీచ్ మంచిగా నచ్చింది మీకు. అందంగా కనిపిస్తుంది బీచ్ అనుకుందాం.
చెన్నై వేరు. అక్కడ బీచ్ మంచిగా అనిపిస్తే దాన్ని షూట్ చేయండి. కానీ చాలామంది ఏం చేస్తారు, సినిమాలలో షూట్ చేసినప్పుడు బీచ్‌లు చూసి మనం షూట్ చేస్తాం కదా! సినిమాల్లో పాటల మీద ఉన్నట్టు. మంచిగా వస్తది బీచ్ అని సినిమాల్లో చూసి మనం తీస్తాం. అలా తీయకండి. మీ కెమెరాలో మీకు నచ్చితే తీయండి. ఓకే. అంతేగాని సినిమాలను చూసి మాత్రం చేయకండి. అలాగే ఇప్పుడు ఆడ బీచ్ పోయినప్పుడు ఆడ షాపింగ్స్ ఉంటాయి. సినిమాల్లో షాపింగ్ చేసినట్టు హీరో, హీరోయిన్‌లు చేసింది చూసి ఇన్స్పిరేషన్‌తో ఇక్కడ షాపింగ్స్‌కి మీరు షూట్ చేస్తారు కదా! అలా చేయకండి. మీరు సొంతంగా చేయండి. మీరు సొంతంగా చేసి అందంగా వచ్చేలాగా చూసుకోండి. ఇలా ఏదైనా సరే మీరు సొంతంగా చేయండి. వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మాత్రం తీయకండి. మీకు మంచిగా అనిపించినవి లేదా మీకు మంచిగా అనిపించే విధంగా గానీ, అనిపించినవి కానీ షూట్ చేయండి. అంతేగాని ఒకరిని చూసి కాపీ చేయకండి. అలా చేయొద్దనమాట. కంటెంట్ కూడా అదొక కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయండి. వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి మీకు మంచిగా అనిపించినవి లేదా మంచిగా అనిపించే విధంగా ఉన్నవి మీరు మంచిగా అనిపించే విధంగా జనాలకు చెప్పండి. కానీ వేరే వాళ్ళని చూసి మాత్రం కాపీ చేయకండి. అది కరెక్ట్ కాదనమాట. ఇలా మీరు సొంతంగా క్రియేట్ చేస్తే డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఎవరికీ కాపీ కాకుండా, ఎవరికీ అనుకరణ కాకుండా ఉంటది. దీనివల్ల మీరు కొత్తది క్రియేట్ చేసిన వాళ్ళవుతారు. కొత్తది క్రియేట్ అయినప్పుడు జనాలు చూస్తారు. ఎందుకంటే జనాలకు కొత్తదనం కావాలి కాబట్టి అప్పుడు మీకు గిరాకీ పెరుగుతుంది. అయితే మనిషికి ఒక బుద్ధి ఉంటుంది. ఏంటి అంటే కాపీ చేస్తాం. అంటే ఫ్యాషన్. ఇప్పుడు అనుకరిస్తాం కదా! చిరంజీవి ఏ పాయింట్ ఏసుకుంటే మనం ఆ పాయింట్ ఏసుకుంటాం. జీన్ పాయింట్ ఏసుకుంటాం. అంతేగాని ధోతి కట్టుకుంటామా? కట్టుకోం. ఎందుకంటే హీరోలు, యాక్టర్లంతా జీన్స్ ప్యాంట్లు ఏస్తారు. అలాగే చిరంజీవి హెయిర్ స్టైలు పెద్ద పెద్ద హీరోలు ఏ హెయిర్ స్టైల్ పెడితే, పవన్ కళ్యాణ్ ఏ హెయిర్ స్టైల్ పెడితే అది పెడతాం. పవన్ కళ్యాణ్ ఏ కళ్ళద్దాలు పెడితే అది మనం పెడతాం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఆడోళ్ళైతే ఐశ్వర్య రాయ్ ఏ సారీ కట్టుకుంటే అది కట్టుకుంటారు. ఐశ్వర్య రాయ్ ఏ గాజులు వేసుకుంటే అవి వేసుకుంటారు. చిరంజీవి ఏ బూట్లు వేసుకుంటే అవి వేసుకుంటారు. అంతే కదా! వాళ్ళ డ్రెస్సులు వేస్తే వాళ్ళని కాపీ చేస్తాం. అట్లనే సినిమా ఎలా తీస్తున్నారో ఫోటోగ్రఫీ కూడా అలాగే తీస్తాం. కంటెంట్ కూడా వేరే వాళ్ళని కాపీ చేసి, సినిమా ఫోటోగ్రఫీ కూడా వాళ్ళని చూసి మనం వీడియోలు తీస్తాం. కంటెంట్ కూడా వేరే వాళ్ళని కాపీ చేసి వేరే గూగుల్‌లో ఉన్న ఆర్టికల్స్‌ని అలాగే తీసుకుంటాం అన్నమాట. అది మనిషి లక్షణం. కానీ అలా తీసుకోకండి. తీసుకోకుండా మీరు సొంతంగా చేయండి. మీరు సొంతగా చేయండి. అంటే ఇప్పుడు కొన్ని ఫ్యాషన్స్ చేసిన తర్వాత ఓల్డ్ అయితే ఏం చేస్తారు, మళ్ళీ పాత ఫ్యాషన్స్ ఇస్తారు. పాత సినిమాలో ఉన్న ఫ్యాషన్స్ మళ్ళీ స్టైల్ అయితాయి. అంటే వాళ్ళు చేసినయి. అవి మళ్ళా చేస్తారు. చేయంగానే వాళ్ళకి మళ్ళా కొత్తగా అనిపిస్తది. ఎందుకంటే చిరంజీవి చేస్తాడు కాబట్టి. పాత సినిమాలో ఉన్న స్టైల్స్ వెంకటేష్ మళ్ళా పాత సినిమాలో ఉన్న బూట్లు ఏసినాడనుకో, మనకు మళ్ళా ఏసుకోబుద్ధి అయితది. ఎందుకంటే వెంకటేష్ ఏసుకున్నాడు కాబట్టి. అంటే సినిమా వాళ్ళు ఏదేసుకుంటే వాళ్ళు పాత స్టైల్ మళ్ళీ చేస్తే మనకు అవే మళ్ళా చేయబుద్ధి అయితది. చూసినావా? అదే సినిమా వాళ్ళు చేయలేదనుకో, అవి పాత స్టైల్స్ అని మనం చెయ్యం. కానీ అవే పాత స్టైల్స్ సినిమాలు చేస్తే మనం చేస్తాం. మనకు కొత్తగా అనిపిస్తది. ఫ్యాషన్ అనిపిస్తది. అయితే నేను చెప్పేదేంటంటే మనం సినిమా వాళ్ళని అనుకరించకుండా మీరు సొంతంగా చేయండి. మీరు సొంతంగా ఫ్యాషన్స్ ఏవేవి ఉంటాయో ఫ్యాషన్స్ మీరు సొంతంగా చేస్తే వేరే వాళ్ళకి కొత్తగా అనిపిస్తది. చూసారా? అంటే మనం చేసింది వేరే వాళ్ళకి కొత్తగా అనిపించాలి. అంటే వేరే వాళ్ళని కాపీ చేయకుండా ఒక లొకేషన్ పోయి ఏది మంచిగా అనిపిస్తే అది తీయండి. ఏదేది తీస్తారో అవి తీయండి. ఏదేది మంచిగా అనిపిస్తదో అలా చెప్పండి. దానిని చెప్పండి. ఆ విధంగా చెప్పండి. అంతేగాని వాళ్ళు చేసిందే చేయకండి. వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి గూగుల్‌లో చదివి అలాగే చెప్పకండి. వేరే వాళ్ళు తీసిన వీడియో స్టైల్‌లోనే మీరు వీడియోలు తీయకండి. ఏదైనా టెంపుల్స్ పోతే, ట్రావెల్స్ పోతే. మీరు సొంతంగా చేయండి. మీకేది మంచిగా అనిపిస్తే అది చేయండి. మీరు చేసింది జనాలకు కొత్తగా అనిపియాలి. మీరు చెప్పింది జనాలకు కొత్తగా అనిపియాలి. ఆ విధంగా చెప్పండి. అంతేగాని ఒకరిని మీరు కాపీ చేయకండి. మీరు చేసింది జనాలు ఫాలో కావాలి. ఇప్పుడు మన సినిమాలను ఫాలో అవుతామో అలా మిమ్మల్ని ఇతరులు ఫాలో కావాలి. కానీ మీరు ఎవరిని ఫాలో కావద్దు. మరి ఎలా చేయాలంటే మీరు సొంతంగా చేయండి. మంచేది, చెడేది ఏది మంచిగా అనిపిస్తే అది చేయండి. ఏది మంచిగొస్తే దాన్ని గుర్తించి దాన్ని చెప్పండి జనాలకు. అప్పుడు జనం ఇది మంచిగా అనిపిస్తది. వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తది. వాళ్ళు దాన్ని ఇంప్రెస్ అవుతారు. మీకు వ్యూస్ ఎక్కువొస్తాయి. కొత్తగా ఉంటది. ఉన్నప్పుడు మిమ్మల్ని చూస్తారనమాట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి మరో ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి మనం తిరుపతి గానీ, యాదగిరి గానీ, గుట్టకు గానీ పోతే ట్రావెల్స్ చేస్తే మనం వీడియో తీస్తూ ఉంటే అక్కడున్న లొకేషన్‌ను మన వీడియోలో పడతది. అలా పడేలా తీస్తాం. కెమెరా అలా అక్కడున్నది పడేస్తది. వీడియోలో పడతది. అంతేగాని మనమే దాన్ని క్రియేట్ చేయము. మన కెమెరా క్రియేట్ చేయదు కదా! ఆ లొకేషన్‌ను. కానీ ఒక కెమెరా ఆ లొకేషన్‌ని క్రియేట్ చేసిందనుకో, అంటే అక్కడ లొకేషన్ లేదు. మన కెమెరానే క్రియేట్ చేస్తాంది అంతే లొకేషన్. తిరుపతి, యాదగిరిగుట్టలాగా కొన్ని ప్లేస్‌లను, టెంపుల్స్‌ను మన కెమెరానే క్రియేట్ చేస్తాంది. చేసి అలా వీడియోలో పడేస్తుందనుకో, అలాంటి కెమెరా ఉందనుకో, అప్పుడెలా ఉంటుంది? అంటే ఆ లొకేషన్‌తో సంబంధం లేదు. మన కెమెరానే క్రియేట్ చేస్తాంది. అప్పుడెలా ఉంటుంది? అగో ఈ విధంగా మీరు ఏదైనా ట్రావెల్ చేయండి. కాశ్మీర్ కావచ్చు, హిమాలయ పర్వతాలు కావచ్చు, బొంబాయి కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా అక్కడున్న లొకేషన్‌ను చూసి వేరే వాళ్ళు తీసినట్టు కాపీ చేయకండి.
మీరేం చేయాలి? మీరు సొంతగా మీకెవరు క్రియేట్ చేస్తే ఓ అందమైన ప్లేస్‌ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో, ఆ విధంగా మీ మనసుతో ఆ చూడండి అక్కడున్న ప్లేస్‌ని. మీరు క్రియేటివిటీ దృష్టితో ఇది బాగుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా తీస్తే బాగుంటుంది మీరు సొంతంగా క్రియేట్ చేసుకోండి. మీ కెమెరాలాగా. కెమెరాలో క్రియేట్ అయ్యారంటే మీరు క్రియేట్ చేసుకోండి. చేసుకొని ఆ ప్లేస్‌ని తీయండి. అక్కడున్న ప్లేస్‌ని. ఇప్పుడు సముద్రం ఉందనుకో, ఆ సముద్రం తీయకండి. మీరు సొంతంగా క్రియేట్ చేయండి. ఒక సముద్రం ఇలా ఉంటే ఇలా ఇలా అలలొస్తాయి. ఇలా ఆ! అలా పరాలు దొక్కుతా ఉంటది. ఇలా ప్రజలు ఆడ చూస్తూ ఉంటారు అనేది మీరు సొంతంగా క్రియేట్ చేయండి. ఒకరిని కాపీ చేయకుండా. చేసి ఆ విధంగా తీయండి అక్కడున్న సన్నివేశాన్ని. ఇలా ఏదైనా తీయండి. అలాగే ఒక కంటెంట్ కూడా ఇలాగే తీయాలన్నమాట. అందులో ఉన్నట్టు కాకుండా మీరు సొంతగా క్రియేట్ అయితే ఎట్లా ఉంటది? మీరు ఒక పుస్తకం చదువుతా ఉన్నారు. చదువుతా ఉంటే అందులో ఉన్నది మనం చదువుతాం. ఒక సినిమా చూస్తే అందులో ఉన్నది చూస్తాం. ఒక పుస్తకంలో అందులో ఉన్నదే మనం చదువుతాం. కానీ మనం చదువుతా ఉంటే అదే క్రియేట్ అయిందనుకో, ఆ కథ క్రియేట్ అయితా ఉందనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? అగో ఆ దృష్టితో పుస్తకాన్ని చదవండి. చదివితే ఎలా ఉంటుంది? మీకు ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇలా బాగుంది అని మీరు సొంతంగా డిజైన్ చేసి, సొంత డిజైనింగ్ దృష్టితో చూడండి. అప్పుడు మీకు కొత్త ఐడియా వస్తుంది దాని మీద. మంచి, చెడు అని ఒక అవగాహన వస్తది. దాన్ని అలా మంచిగున్నయి తీయండి. మంచిగా అనిపించినయి చెప్పండి. ఇలా సొంతంగా డిజైన్ చేయండి. అప్పుడు మీరు సొంతగా దానికి ఓనర్ అవుతారు. అప్పుడు మీరు క్రియేటర్ అవుతారు కాబట్టి, మీది ఎక్కువ మంది చూస్తారనమాట. కాబట్టి ఏది కాపీ చేయకుండా సొంతగా ఇలా సొంత దృష్టితో చూసి చెప్పండి. అప్పుడు మీరు క్రియేటర్ అవుతారు. క్రియేటివిటీ కూడా ఇలాగే చేయండి. ఒక ఊహలు, ఆలోచనలు ఏదైనా సొంతంగా క్రియేట్ చేయండి. ఇలాగే చేస్తే మీరు సొంత క్రియేటర్ అవుతారు. మీ టైటిల్ గానీ, మీ థంబ్‌నెయిల్ గానీ, అలాగే మీ వీడియో గానీ, మీ కంటెంట్ గానీ అందరూ ఎక్కువ మంది ఆదరిస్తారనమాట. ఒక వీడియో గానీ, అంటే ట్రావెల్స్ వీడియో గానీ, లేకపోతే ఒక కంటెంట్ గానీ, వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి గానీ, మనం ఎలా చెప్పాలంటే ఒకరిని కాపీ చేయకుండా చెప్పాలి. అయితే ఇది ఎలా అంటే ఉదాహరణకు ఒక స్త్రీ ఉన్నది. బయట ఆడవాళ్ళుంటారు. ఆడవాళ్ళుంటే ఒక అమ్మాయి ఒకడేం చేస్తాడు అక్క అని పిలుస్తాడు. ఆహ్, ఒక స్త్రీని ఒకడు తల్లి అని పిలుస్తాడు. ఒక ఆమెను చెల్లి అని పిలుస్తాడు. ఇలా అంత మాత్రాన అందరికి తల్లి అయితుందా? ఇంకోడు ఆమెను వేరే కామంతో చూస్తాడు. ఆమె సౌందర్యాన్ని చూస్తాడు. ఆమె అందాలను చూస్తాడు. ఆ! అలా ఆమె హీరోయిన్‌గా చూసుకుంటాడు. మరదలుగా చూసుకుంటాడు. ఒకడు తల్లిలాగా అనిపిస్తే ఒకడు పిల్లంలాగా చూడొచ్చు. అట్లుంటాయి గదా! అలా కాబట్టి అందరికి ఒకే వరుసన ఒకడు తల్లిలాగా చూస్తే అదే స్త్రీని ఒకడు పిల్లంలాగా చూస్తాడు. హీరోయిన్‌లాగా చూస్తాడు. మనకట్లా కనబడుతది. ఆమెను ఆ వంపు సొంపులు అట్లా కనబడతాయి. ఆమె శరీరం అట్లా కనబడుతది. వాని ఫీలింగ్స్ అట్లా కలుగుతాయి. కాబట్టి వాడు అట్లా చూస్తాడు. అంతేగాని ఎదుటోళ్ళు ఎవరో నా తల్లి అన్నారని ఆమెను తల్లిలాగా చూడడు. ఆమె అందరిని కొడుకు అంటాంది కదా అని వీడు కొడుకు కాడు. వీని దృష్టి వీనిది. వీని బుద్ధి వీనిది. వీనికి కామంతో కనబడుతది కాబట్టి అలాగే చూస్తాడు కదా! ఇగో ఇట్లన్నమాట. వేరే వాళ్ళను కాపీ చేసి ఒక కంటెంట్, ఒక ఆర్టికల్‌ని వాళ్ళు చెప్పినట్టుగా చెప్పకండి. వీడియోలు కూడా వేరే సినిమాల్లో, షికార్లో ఎక్కడో చూసి ఇలాగే తీయాలని తీయకండి. మీకు ఎలా అనిపిస్తే అలా, మీకు ఎలా అనుకూలం అనిపిస్తే అలా, ఎలా ఇష్టమైతే అలా, ఎలా వీలైతే అలా. మీ స్టైల్‌లో మీరుగా తీయండి. మీకు అనిపించినట్టుగా మీరు తీయండి. అనిపించినట్టుగా చెప్పండి. ఓహ్! చెప్పడం అయినా, వీడియో తీయడమైనా ఇలా మీరు చెప్పండి. అంతేగాని వేరే వాళ్ళని కాపీ చేసి అలాగే తీయకండి. అనుకరించి అలాగే తీయకండి. కంటెంట్ కూడా అలా చెప్పకండి. కనుకైనా అనుకూలమైనట్టుగా మీ స్టైల్‌లో మీరు చెప్పండి. కంటెంట్ ఎలా సృష్టించాలి సొంతగా కాపీ లేకుండా అంటే, ఉదాహరణకు మనం ఒక హిందీ సినిమా చూస్తాను. మనకు హిందీ రాదు. కానీ పక్కోనికి హిందీ వచ్చు. కాబట్టి వాడు బాగా నవ్వుతాడు. మనకి హిందీ అర్థమై. కానీ మనం ఏం చేస్తాం? మా వాడు నవ్వుతాడని మనం నవ్వుతాం. వాడు ఎట్లా నవ్వుతాం మనం అట్లా నవ్వుతాం. కనిపించుడు అది ఏమన్నా పద్ధతా? మనకు నవ్వొస్తే నవ్వాలి. పక్కోడు నవ్వకున్నా మనకు నవ్వొస్తే మనకు జోక్ అనిపిస్తే నవ్వుతాం. పక్కోడు నవ్వినా కూడా అది మనకు జోక్ అనిపియకుంటే మనం నవ్వం. అంతే కదా! మనకు నవ్వు రాదు కూడా. అదే పక్కోడు నవ్వకున్నా మనకు నవ్వొస్తది. ఎందుకు ఆడ జోక్ అనిపిస్తే మనం ఆపుకున్నా ఆగదు. పక్కోడు నవ్వకున్నా మనం నవ్వుతాం. మనకు జోక్ అనిపించిందని. ఇగో ఇలా సొంత కంటెంట్ క్రియేట్ చేయడము, చెప్పడం ఇలా చెప్పండి. వేరే వాళ్ళ ఆర్టికల్ చదివినా ఇలా సొంతంగా చెప్పండి. వీడియో తీయడమైనా సొంతంగా తీయండి. ఏది నచ్చిందో అలా తీయండి. ఏది నచ్చకుంటే అలా తీయకండి. అంతేగాని ఎవడో సినిమాలో తీసిండు, ఎవడో ఎక్కడో తీసిండని వాళ్ళలాగా తీసే ప్రయత్నం చేయకండి. మీకు నచ్చినట్టుగా తీయండి. మీకు నచ్చిన విధంగా తీయండి. మీకు తీయబుద్ధి అవుతుంది అలా తీయండి. ఇది సొంతంగా ఉంటదనమాట. ఒకటి సృష్టించాలన్నా మీరు నచ్చిన విధంగా మీకు ఎట్లా సృష్టించబుద్దయింది, ఎలా నచ్చింది ఆహ్, అలా మీరు సృష్టిస్తారు. కానీ ఒకరిని కాపీ చేయకండి. అప్పుడు నీది ఓన్ కంటెంట్ అవుతుంది. మీకు ఎక్కువ గిరాకీ వస్తుంది. టైటిల్ గానీ, కంటెంట్ గానీ, వీడియో గానీ.